లక్షణాలన్నీ తనలో ఉన్నాయి. కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుల ద్వారా, తన యొక్క భక్తుల ద్వారా రాసి పెట్టాడు. ఇదిగో అరిమతయ యోసేపు శిష్యుడైనటువంటి వాడు. శిష్యుడిగా ఉన్నావా? అరిమతయ యోసేపు జీవితంలో నిజముగా వెంబడించినటువంటి శిష్యును యేసు ప్రభు ఏర్పరచుకున్నటువంటి వారు అందరూ పారిపోతూ వచ్చారు. అయితే ధైర్యం చేసి యేసు ప్రభు దేహం నాకు కావాలని అడిగి ఎంతో ఘనమైన రీతిలో ఆయనకు భూస్థాపన చేస్తాను. ఈ రోజున నీవు ఆయన శిష్యుడిగా ఉన్నావా? అరిమతయ యోసేపు జీవితంలో చూడండి, రెండవ అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి ఎలాంటి అనుభవం కలిగిన వాడు. ఇదే మార్క్స్ వార్త 15వ అధ్యాయము, మార్క్స్ వార్త 15వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుతాం. 43. కనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయ యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన వాడు, ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు, ఎలాంటి వాడంట? దేవుని రాజ్యము కొరకు. మనం దేని కొరకు ఎదురు చూస్తూ ఉంటాము? మనం ఎదురు చూసేది చాలా ఉంటాయి. ఏమండి, ఉద్యోగం కొరకు ఎదురు చూసే వాళ్ళు కొంతమంది, రిజల్ట్ కొరకు ఎదురు చూసే వాళ్ళు కొంతమంది, పెళ్లి కొరకు ఎదురు చూసే వాళ్ళు కొంతమంది, ఇంకా రావాల్సిన డబ్బుల కొరకు ఎదురు చూసే వాళ్ళు కొంతమంది. అన్ని భూ సంబంధమైనవే. అయితే ఈ మనుష్యుడు దేని కొరకు ఎదురు చూస్తున్నాడంటే దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి వారి జీవితంలో నిజమైనటువంటి సువార్త ఏంటో తెలుసా? మొట్టమొదటి సువార్త ఏంటో తెలుసా? యేసు ప్రభు గాని లేక యోహాను గాని ప్రకటించినటువంటి సువార్త ఏమైంది? వారు ప్రకటించిన సువార్త ఏంటంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. పిల్లరా, ఇదే సువార్త ప్రభువైన యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. చదవండి. ఆయన బాప్తిసం తీసుకొని తిరిగి బయటకు వచ్చిన తర్వాత 4వ అధ్యాయము ఏమొచ్చినమ్మా? అప్పటి నుంచి 17వ వచనములో యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. కాబట్టి యేసుక్రీస్తు